నమస్తే. ఆరో పద్యంలో మొదటి 2 పాదాలు చెప్పుకున్నాము. అక్కడ పోతన గారు, నేను అటు వాల్మీకిని గాను, అటు శరవణ భవుడు బాణుణ్ణి ఇలాంటి వాడిని కాను, వ్యాసుణ్ణి కాను, కాళిదాసుని కాను, అయినా సరే పురాణం మాత్రం చెప్పడానికి, భాగవత పురాణం చెప్పడానికి సంకల్పించేను అని ముందు ఆయన కష్టం చెప్పుకొని, ఇప్పుడు ఏం చేయాలి అని మిగతా 2 పాదాల్లో చెప్తున్నారు. ఇప్పుడు అమ్మ నువ్వు నాకు ఎలా సహాయం చేయాలంటే, మీదెట్టే వెంట జరింతు. మీదు అంటే ముందుగా, ముందు చెప్పిన ఈ 4 పేర్లు ఏమిటి? పుట్టంబుట్ట అంటే వాల్మీకి, తర్వాత శరంబునన్ మొలవ అంటే శరవణ భవుడు బాణుడు, అంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను అంటే వ్యాసుడు, గొల్వను కాళిదాసుడు కాను కదా. కానీ మీదెట్టే ఇటువంటి వారు మీదెట్టే వెంట చరింతు, వాళ్ళ వెంట చరిస్తాను. వాళ్ళు ఎలా అయితే రాశారో వాళ్ళలాగే నేను రాస్తాను. వాళ్ళు ఎలా అయితే రాశారు అంటే, వాళ్ళు మోక్షం పొందడానికని రాశారు. వాళ్ళు ఎవరికో అర్పణం చేసి డబ్బా కొట్టి డబ్బులు సంపాదించిన వాళ్ళు కారు. వాళ్ళు మోక్షం కోసం భక్తి శ్రద్ధలతో రాసుకున్నవారు. నా చేత కూడా అలా రాయించమ్మా అని. అలాగే భక్తి శ్రద్ధ మీదెట్టే వెంట చరింతు తత్సరణి నాకీవమ్మా. ఆ సరణి అంటే వాళ్ళ పద్ధతిలో నడవగలిగే శక్తి, వాళ్ళ పద్ధతిలో నడవగలిగే శైలి, సామర్థ్యము నాకీవమ్మ. తత్సరణి నాకీవమ్మ. ఓయమ్మ, ఓ అమ్మ. ఎన్నిసార్లు అమ్మ అమ్మ అంటున్నారు చూడండి. నాకీవమ్మ, ఓయమ్మ. మేల్ పట్టున్ నాకగుమమ్మ. మేల్ అంటే గట్టి, మేల్ బంగారం అంటాం, అంటే మంచి బంగారం, మంచి పట్టు. నాకు అగుమమ్మ, నువ్వు నాకు అవ్వు ఓ అమ్మ. అలా వాళ్ళ సరణిలో వెళ్ళగలిగేటటువంటి గట్టి పట్టుగా నువ్వు నా దగ్గర ఉండి, నాకు దన్నుగా ఉండి, నాకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, శక్తి సామర్థ్యాలని ఇచ్చి ఈ భాగవతాన్ని రచింపచేయగలిగేటటువంటి సామర్థ్యం నాకు ఇవ్వమ్మ. మేలు పట్టు నాకు అగుమమ్మ. నమ్మితి జమి, నిన్నే కదమ్మా నమ్ముకున్నాను. బ్రాహ్మీ, బ్రహ్మ యొక్క తను అంటే బ్రాహ్మి అంటే సరస్వతీదేవి. బ్రాహ్మి దయాంబోనిధి. అంబ అంటే నీరు, వాటిని నిధిగా కలిగినది సముద్రము. దయంత సముద్రాన్ని కలిగిన దయాసాగర ఓ తల్లి అని. అందుకని పుట్టంబుట్ట చరంబునన్ మొలవ, అంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను, గొల్వను పురాణింపందొరంగొంటి, మీదెట్టే వెంట చరింతు తత్సరణి నాకీవమ్మ. ఓయమ్మ మేలు పట్టున్ నాకగుమమ్మ. నమ్మితి జమి బ్రాహ్మి దయాంబోనిధి అని ఆరో పద్యాన్ని వేడుకున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. నమస్తే.